నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ కూడా హుజూరాబాద్లో ఉన్నటువంటి రిజల్ట్ మీదనే ఏమవుతుంది, ఎవరు గెలుస్తారు అనేటువంటి ఆతృతతోటి ఉన్నారు. మరి జనం టీవీ ఏం చెప్తుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. జనం టీవీ 18 రోజుల పాటు అక్కడ హుజూరాబాద్లో 11 మంది జనం టీవీ టీం సభ్యులతోటి సర్వే చేసింది. అక్కడ అందరినీ కలిసింది, అన్ని వర్గాల ప్రజలను కలిసింది. దాని మీద ఒక అంచనాకు వచ్చి జనం టీవీ ఆ రిజల్టు విశ్లేషణ మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మరోసారి ఈటలను దీవించనున్నారు హుజూరాబాద్ ప్రజలు. ఎందుకోసమంటే ఇక్కడ మొత్తంగా ఒక విశ్లేషణ చూసుకున్నట్లయితే ఎవరికి ఏ అంశాలు కలిసి వచ్చినటువంటి ఈటల రాజేందర్ను ఎవరు ఎట్లా దీవిస్తున్నారో మనం చూడాల్సిందే. అయితే హుజూరాబాద్లో మొత్తంగా 5 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా 2,36,872 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. అక్కడ పర్సంటేజ్ 86.33% అక్కడ పర్సంటేజీ రావడం జరిగింది, ఎలక్షన్ పోలింగ్ పర్సంటేజ్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆ హుజూరాబాద్ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ఈటల వైపే మొగ్గు చూపిర్రు. మెజార్టీ మహిళలంతా కూడా ఈటల మళ్ళీ గెలవాలని కోరుకున్నారు. అయితే ఇక్కడ దళిత బంధు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఎన్నికలలో గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం దళిత బంధు తీసుకురావడం జరిగింది. కానీ దళిత బంధు హుజూరాబాద్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఎందుకోసం చూపలేదంటే ఇక్కడ దళితుల ఓట్లు దాదాపుగా 56,000 ఓట్లు ఉన్నాయి. మరి ఇక్కడ 56,000 ఓట్లు దళితులు ఉన్నప్పుడు ఇక్కడ దళిత బంధు అనేటువంటిది 100 సంఖ్యలో మాత్రమే దళిత బంధు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ 100 మంది అందుకుంటే దళిత బంధును మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకత చేయడం మాకు కూడా అందలేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో వ్యక్తమైంది. కాబట్టి దళిత బంధు వాళ్ళకు ప్రయోజనం చేకూరుస్తుంది అనుకుంటే అది నెగిటివ్గా మార్చింది దళిత బంధు టీఆర్ఎస్ పార్టీకి. అయితే ఇక్కడ ఆ దళిత బంధు అనేటువంటిది ఒక 6 నెలల ముందు తీసుకొచ్చి హుజూరాబాద్లో చాలామంది దళితులకు న్యాయం చేస్తే అప్పుడు ప్రజలలో నమ్మకం వచ్చి మాకు కూడా దళిత బంధు వస్తుందేమో అని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఇక్కడ 2-3 నెలల ముందే దళిత బంధు తీసుకొస్తే కేవలం ఈటల రాజేందర్ను ఓడగొట్టడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకోవడం కోసమే దళిత బంధు తీసుకొచ్చిందని చెప్పేసి ప్రజలు గమనించిర్రు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని దళితులందరూ కూడా తిరస్కరించడం జరిగింది. మరి ఇక్కడ ఇంకొక అంశం, టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు. మరి ఎమ్మెల్యేలు ఎవరు లేనప్పుడు అక్కడ మాదిగ సామాజిక వర్గంలో అంటే దళితులలో ఎక్కువ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం కూడా ఇక్కడ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేదు. వాళ్ళు ఓట్లు వేయాలన్నటువంటి ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే దళితులను మోసం చేసిండు కేసీఆర్. దళిత బంధుతోటి మళ్ళీసారి మోసం చేయడానికి వస్తున్నాడు. దళితులైనటువంటి మంత్రులను మంత్రివర్గం నుంచి తీసేసిండు. కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా దళితులకు మంత్రివర్గంలో చోటు లేదు. కాబట్టి దళిత బంధు అనేటువంటిది కేవలం రాజకీయ లబ్ధి కోసమే తీసుకొస్తుండు కేసీఆర్ అని చెప్పేసి హుజూరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి దళిత బంధు అనేటువంటిది ఇక్కడ టీఆర్ఎస్కు కలిసి రాలేదు. అయితే ఇక్కడ ఇంకొకటి బీసీలలో కూడా ఒకటి ఉంది, బీసీ బంధు ప్రకటించలేదు. దళితుల కోసమే కేసీఆర్ దళిత బంధు ప్రకటించాడు, కానీ బీసీ బంధు ప్రకటించలేదని చెప్పేసి బీసీ వర్గాల్లో కూడా అసంతృప్తి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా బీసీ వర్గానికి చెందినవాడు కాబట్టి బీసీ వర్గాలన్నీ కూడా ఈటల వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు మనకు ఈ సర్వేలో తేటతెల్లం అవుతుంది. అయితే ఓసీలలో కూడా ఇక్కడ అసంతృప్తి ఉంది. ఏం అసంతృప్తి ఉంది అంటే ఓసీకి సంబంధించినటువంటి ఏం పథకాలు కూడా తీసుకురావట్లేదు, వాళ్ళ బాగు కోసం ఏం కూడా చేయట్లేదు అని చెప్పేసి, అంటే దళిత బంధు ఇస్తున్నాడు దళితుల కోసం, మరి ఓసీలకు ఏం చేస్తున్నాడు అనేటువంటిది వీళ్ళ కూడా అసంతృప్తి ఉండి ఈటల రాజేందర్ వైపే ఇక్కడ కూడా ఓసీ బీసీ దళితులు కూడా అంతా కూడా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇంకొక అంశం తీసుకున్నట్లయితే టీఆర్ఎస్లో ఉండేటువంటి సెకండరీ కేటగిరీ ఉండేటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ మన ఈటల రాజేందర్ తోటి గత 2-3 నెలల క్రితం దాకా టచ్లో ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలోనే ఈటల రాజేందర్ ఉన్నాడు, మంత్రివర్గంలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఈటలతో టచ్లో ఉన్నారు. కాబట్టి ఈటలతోటి ఎంతో కొంత లబ్ధి పొంది ఉంటారు, ఈటల వల్ల ఎంతో ప్రయోజనం పొంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈటల వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్లో ఇంకో వర్గం కూడా అంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యి, ప్రగతి భవన్కే పరిమితమయ్యి ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరిని మాట్లాడడానికి అవకాశం ఇస్తలేడు అని చెప్పేసి
ఒక ఉంది ప్రజలలో. మరి కేసీఆర్కు ఉన్నటువంటి అహంకారం తగ్గాలంటే ఈటెల గెలిస్తేనే ఖచ్చితంగా ఆ అహంకారం తగ్గుతుంది. ఈటలను గెలిపించాలని చెప్పేసి టీఆర్ఎస్లో ఒక వర్గం కూడా కోరుకున్నట్టు మనకు సమాచారం. మరి కేసీఆర్ అహంకారం తగ్గాలంటే ఇట్లాంటి నేతను గెలిపిస్తే మిగతా టీఆర్ఎస్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రాతినిధ్యం వాళ్ళకు మంచి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఈటల గెలుపు కోసం కొన్ని టీఆర్ఎస్లో కొంత భాగం ప్రయత్నం చేసినట్టు మనకు సమాచారం ఉంది మన జనం టీవీ సభ్యులకు. అయితే ఇక్కడ గత 2-3 నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్తో టచ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఈటలకు ఓట్లన్నీ కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే 2018 ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి అప్పుడు 63,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకోసం అంటే అక్కడ ద్విముఖ పోటీ ఉండే, ఇద్దరే పోటీ చేసిర్రు. మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ మీద కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు ఉండే వ్యతిరేక ఓట్లన్నీ కూడా పాడి కౌశిక్ రెడ్డికే పడ్డాయి అప్పుడు. కానీ మరి ఇప్పుడు త్రిముఖ పోటీ అయిపోయింది. అంటే ప్రధాన పోటీ ఈటల రాజేందర్ గెల్లు శ్రీనివాస్ మధ్య ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మరి అక్కడ ప్రస్తుత ఉప ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 40,000 నుండి 45,000 ఓట్లు కాంగ్రెస్ పడ్డటువంటి దాంట్లో మైనస్ అయ్యి గతంలో పాడి కౌశిక్ రెడ్డి పడ్డ ఓట్లలో అవన్నీ మైనస్ అయ్యి అవన్నీ కూడా మళ్ళీ ఈటల వైపు షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన మనకు ఆ సర్వేలో కనిపించింది. అంటే మన జనం టీవీ తిరుగుతున్న సమయంలో చాలామందిని కలిసినాం, చాలామంది నాయకుల్ని కలిసినాం, చాలామంది మేధావుల్ని కలిసినాం, చాలామంది అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజల్ని కలిసినాం, అక్కడ ఉన్నటువంటి కవుల్ని, కళాకారుల్ని, ఇట్లా అనేక రకాల ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలకు కలిసినాం, పురుషులకు కలిసినాం, రాజకీయ విశ్లేషకులకు కలిసినాం. వీళ్ళందరికీ కలిసి సమాచారం మనం తీసుకున్నాం. మరి ఏ ఎన్నికలైనా ఎక్కడ ఎన్నికలైనా అంటే హుజూర్ నగర్ ఎన్నికల నుంచి చూడండి, ఎక్కడైనా ద్విముఖ పోటీ ఉంటుంది. హుజూర్ నగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో నడిచింది, అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. తర్వాత అక్కడ బీజేపీ నామమాత్రంగా ఉంది. తర్వాత మొన్న దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో నడిచింది. మరి అక్కడ టీఆర్ఎస్ మీద పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిండు, అక్కడ కాంగ్రెస్ నామమాత్రంగానే ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడిచింది, కాంగ్రెస్ నామమాత్రంగా ఉంది. తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నడిచింది, అక్కడ బీజేపీ నామమాత్రంగా ఉంది. మరి మొన్న జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికలలో ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాకుండా కేసీఆర్ వర్సెస్ ఈటలగా నడిచినాయి. అంటే ఇక్కడ వ్యక్తులుగా నడిచినాయి తప్ప పార్టీలుగా నడవలేదు. మరి ఈటలలో కేసీఆర్ కావాలని తన ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిండు, ఈటల రాజేందర్కు అన్యాయం చేసిండు అనేటువంటిది హుజూరాబాదు సామాన్య ప్రజల్లో ఉండేటువంటి ఈ సానుభూతి ఈటలకు కొంత ప్లస్ అయిన మాట మనకు తెలుసు. మరి ఈ ఈటలకు ప్లస్ అయింది ఎందుకోసం అంటే సానుభూతి ఉంది. ఆగం చేసిండు, మంత్రివర్గం నుంచి తీసేసిండు, ఆయన మంచోడు ఉండే, ఈటల రాజన్న అంటారు, అక్కడ రాజన్న మంచోడు ఉండే అనేటువంటిది అక్కడ సానుభూతి అనేటువంటిది ఇక్కడ ఈటల రాజేందర్కు బాగా కలిసి వచ్చింది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంలో సగానికి పైగా ఉండే మంత్రులందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, భూకుంభకోణాలు ఉన్నారు, రకరకాల దాంట్లో ఇరుక్కున్నారు. మరి అందరినీ అంటే గంగుల కమలాకర్ కావచ్చు, లేకపోతే మంత్రి మల్లారెడ్డి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ పల్లా రాజశేఖరరెడ్డి కావచ్చు, అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి అందరినీ కూడా ఎవరిని కూడా బర్తరఫ్ చేయకుండా కేవలం ఒక ఈటల రాజేందరే బర్తరఫ్ చేసిండు, ఒక బీసీ బిడ్డను ఆగం చేసిండు అనేటువంటిది ప్రజలలో చాలామందికి ఉంది. బీసీ వర్గాలు ఏకమైనవి, తర్వాత అందరూ కూడా ఏకమయ్యి మనసులో ఈటల రాజేందర్ గెలిపించుకోవాలనే ఆలోచన బలంగా ఉంది. దాని ముందు ఎన్ని కోట్లు పెట్టినా కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ గెలవలేకపోతున్నాడు. మరి ఇక్కడ ఈటల రాజేందర్కు నియోజకవర్గంలో బాగా పట్టుంది, అందరితో సంబంధాలు ఉన్నాయి. పోయినసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిండు, మంత్రిగా ఉన్నాడు 3 నెలల క్రితం దాకా. అవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు, ఇటు బీజేపీ ఓటు బ్యాంకు ప్లస్ అవుతుంది, బీసీ వర్గాలది, దళిత వర్గాలది, ఓసీ వర్గాలది. గతంలో టీఆర్ఎస్లో పార్టీ చేసినటువంటి ఆ పరిచయాలన్నీ కూడా ఈటల రాజేందర్ గెలుపు కోసం ఇక్కడ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ గెలుస్తుండు ఖచ్చితంగా. మరి ఈటల రాజేందర్ అయితే ఈ హుజూరాబాద్ ఎన్నికలు గతంలో ఎప్పుడు కూడా మనం కని విని ఎరగలేదు. అయితే భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు ఇవే అని చెప్పుకోవచ్చు మనం.
ఎందుకు ఖరీదైనవి అంటే ఇక్కడ ఈటల రాజేందర్ కూడా డబ్బులు పెట్టిండు. ఈటల రాజేందర్ సానుభూతితోటి కూడా పూర్తిగా ఏం పడట్లేదు. ఆయన కొంత డబ్బులు పెట్టిన మాట మనకు అంత తెలుసు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే చూడడానికి పేదోడైనా సరే కానీ కేసీఆర్ దాన్ని స్వతహాగా కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు అక్కడ డబ్బులు కోట్లలో పెట్టడం జరిగింది. అయితే మొత్తంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ డబ్బులు పెట్టిండు, ఈటల రాజేందర్ డబ్బులు పెట్టిండు. తర్వాత అక్కడ మొత్తంగా హుజూరాబాద్ ఎన్నికల్లో దాదాపు 2000 కోట్ల పైనగా ఇక్కడ బిజినెస్ జరిగింది. అంటే ఈ ఎన్నిక మీద ఎవరు గెలుస్తారనేటువంటి అంశం మీద పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల్లో కావచ్చు బెట్టింగ్లు కూడా జరిగినాయి. అంటే దాదాపు 2000 కోట్ల వ్యాపారం హుజూరాబాద్ ఎన్నికల మీద జరిగింది. ఇవి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు. ఓట్లు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లకు నోట్లు పంచుతుంటే మాకు ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది ధర్నా చేసిన వీడియోలు కూడా మనం చూసినాం సోషల్ మీడియాలో. అంటే ఎంత కాస్ట్లీ ఎన్నికలో మనం ఇక్కడ చూడొచ్చు. మన రికార్డింగ్లలో సోషల్ మీడియాలో చూసినాం. మాకు ఒక్కొక్క ఇంటికి 1,00,000 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, 60,000 వచ్చినాయి అని చెప్పుకున్నారు. అంటే ఈ ఎన్నికల్లో డబ్బులు బాగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడాల్సిందే. తర్వాత ఇక్కడ ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. 10 నుంచి 20,000 ఓట్లతోటి గెలుస్తుండు.